2005 నుంచి 2022 వరకు సొసైటీ చైర్మన్గా పదవిలో ఉన్న వంకెల చినపోలిరెడ్డి చినగేశంపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భారీ అవినీతికి పాల్పడి రైతులకు తెలియకుండానే వారి భూములపై లోన్లు మంజూరు చేయించుకుని స్వాహా చేశారని 2007లో రుణమాఫీ అయిన డబ్బు మొత్తం కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సొసైటీ చైర్మన్గా ఉంటూనే భారీ అవినీతికి పాల్పడ్డారని 2013లో ఈ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. బద్వేల్ మండలం జెడ్పీటీసీ వంకెల చినపోలిరెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీని కూడా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణ బలంగా వినిపించాయి. అప్పటి నుంచి అవినీతి భాగోతంపై దర్యాప్తు జరుగుతున్నా కూడా ప్రస్తుత డీసీసీ బ్యాంకు చైర్మన్గా ఉన్న సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చి దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టేలా చొరవ చూపడంతో సోమవారం ఉదయం వంకెల చినపోలిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంకెల చినపోలిరెడ్డిని బి కోడూరు పోలీస్ స్టేషన్లో ఉంచి విచారించారు. అనంతరం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ చెకప్ నిర్వహించి బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. వంకెల చినపోలిరెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మరియు వైసీపీ నాయకులు వచ్చి వంకెల చినపోలిరెడ్డికి సంఘీభావం తెలిపారు. అనంతరం వంకెల చినపోలిరెడ్డిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించాడు. ఆ టెంపుల్ కూడా మా పేరు ఏదో బీపీఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపాలు తీసుకుంటే అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా పూర్వపడింది. ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఓపెన్ చేశారు అనే కారణంతోనే సైలెంట్ ఇంటి మీదనే. ఎప్పుడైనా మీరు గత కొన్ని రోజులు ఎవరైనా మీరు చూడండి, అది ఇప్పుడు ప్రతి కార్తీక సంవత్సరము ఎంత బాగా వైకుంఠంగా జరుగుతుందో మధ్యకి అత్యంత సంగీతంగా దగ్గర ధైర్యంగా ఉండేది. అది ఆ విధంగా ఉండదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడతాడు. అంటికి ఏదానికైనా కూడా పార్టీ అండగా ఉంటుంది. మామూలుగా వచ్చేసి మమ్మల్ని నమ్ముకున్న నాయకులు అందరూ కూడా ఉంటారు కాబట్టి అందరమైనా కూడా దేనికైనా సిద్ధమే. ఈ కేసు పెడితే ఇది కాకుండా కూడా పెట్టచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని కోరుకుంటుంది. సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేసింది కూడా గవర్నమెంటే. అది ఇప్పుడు 2014లో ఐసీడీపీ లోన్లో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పిండ్రు. ఆ 2024లో ఒకసారి వచ్చేసి 10 లక్షలు, ఒకసారి వచ్చేసి 24 లక్షలు, మొత్తం 34 లక్షలు ఇచ్చిండ్రు. 34 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క 25 మంది రైతులు వచ్చేసి 5 లక్షల చిల్లర స్వచ్ఛందంగా పోయి బ్యాంకులో కట్టుకున్నారు. వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చి మాకు ఇచ్చింది 10,000 అని ఒక కంప్లైంట్ క్లోజ్ చేసింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మామూలుగా వచ్చేసి ఈ ఐసీడీపీ రుణంలో పాటు జరిగితే ప్రతి ఒక్క రైతుకు 20% వద్దున వీళ్ళు 40,000 రూపాయలు తీసుకుంటే 8,000 రూపాయలు రికవరీ ఎట్లా వేసిండ్రు. పాటు జరిగితే నేను ఒక్కనే కాదు కదా, నేను ఓన్లీ బోర్డు మేము రిజర్వేషన్ చేసుకుంటే ఎంతవరకే. దాంట్లో మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, తిరుక్కొని వచ్చేసి ఐసీడీపీలో వచ్చేసి ఆడ సెక్షన్లో మేనేజర్ ఉంటాడు. వాళ్ళు అందరూ కూడా పెద్ద సంస్థ. ఇది మామూలుగా 7 నుంచి కాదు, మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో బాండ్లు ఇస్తారు, ఈసీలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఒక నెల రోజులు పడుతుంది. నెల రోజుల తర్వాతనే మాకు లోనింగ్ వీళ్ళందరికీ డిసైడ్. అట్టయినా కూడా లోనింగ్ మా చేతికి ఏమైనా డబ్బులు వచ్చిందే మళ్ళీ బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లోకే ఓపెన్ చేసిన డబ్బులు దాంట్లో బ్యాంకులో వేసింది. ఆ బ్యాంకులో వేసినప్పుడు ఆ డబ్బులు డ్రా చేయాల్సిన బాధ్యత ఎవరికి? మేనేజర్, సూపర్వైజర్, బ్యాంకు వాళ్ళకు పూర్తి ఉంటుంది. అదే బ్యాంకు వాళ్ళు వచ్చి ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారంటే ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. కేవలం కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళకు హైకోర్టులో స్టే ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా కాకుండా వీళ్ళు బ్యాంకు వాళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చడానికి ఇదంతా కనీసం 5-6 నెలలు రచించి ఆ విధంగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసింది. అన్నింటికీ దేవుడు అనేవాడు పార్టీ అండగా ఉంటుంది.